పొంగూరు నారాయణ గారి నాయకత్వం. వర్ధిల్లాలి పొంగూరు నారాయణ గారి నాయకత్వం. సార్ మీ ఇంటికి వస్తారు కదా, అగ్గిపెట్టి అడుగుతాడు. మెట్లు దగ్గర వెనక్కి వెనక్కి డౌన్ లోనే పెట్టాను. సైడ్ రన్నా సైడ్. సార్ ఎక్కడ కనిపిస్తున్నారా? ఏం చేస్తుంటాం? వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ. ఇంకా ఇంకోటి ఉంది, ఇంకోటి ఉంది పక్కన. అమ్మా జరగమ్మా జరగమ్మా అర్జున్ అర్జున్ ఏడో ఉన్నాను వచ్చినప్పుడల్లా అంగడే సొంతది కాదు సార్, ఇది వాళ్ళు ఎప్పుడు తీసేమంటే తీసేయాలి. అందువల్ల బర్త్డే వాళ్ళు ఇక్కడ పెట్టుకుంటాం. మా ఇంటి ఆయన కూడా కాలు ఇండిపోయింది. జోబాయ్ ఏం ముందర ముందర రాని అయ్యా అన్ని చూస్తాలే. ఎన్నిసార్లు నారాయణ సార్ని కానీ మధు సార్ని కానీ అన్ని శివయ్యని కానీ ఎంతమంది సచివాలయం కూడా పోయేస్తా ఉన్నారు. వయసు రోడ్డు సార్, సిమెంట్ రోడ్డు మన వేసింది. ఆ రోడ్డు లైన్లో స్ట్రీట్ లైట్
ప్రతి నెల 1వ తేదీ రాష్ట్ర ప్రజలకు పెద్ద పండగ. మనకు అనేక పండుగలు ఉన్నాయి. ఈ పండుగలతోటే 1వ తేదీ అంటే 1వ తేదీ తెల్లవారి ఉదయం లేగానే ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రంలో చక్కగా పండుగ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మొత్తం 63,61,380 మందికి 1వ తేదీ పెన్షన్ ఇస్తున్నారు. 63,61,380 మందికి సాయంకాలం లోపల 99% పైగా పెన్షన్స్ అయిపోతున్నాయి. ఆ మిగిలిన <1% కూడా వాళ్ళ ఇంట్లో లేక ఊరికి పోయో అటువంటి కారణాలతో జరుగుతున్నాయి. అదే గత ప్రభుత్వం ఈ విధంగా పెన్షన్ ఇవ్వమంటే ఎలక్షన్స్ ముందు ఇవ్వకుండా ఆ వృద్ధులందరినీ ఆ సచివాలయాలకి అక్కడిక్కడ రమ్మని క్యూలో నిలబెట్టి ఎండలో వాళ్ళు శ్రోత పడేటట్టుగా చేయడం జరిగింది. అయితే విజన్ ఉన్న నాయకుడు, ప్రజల యొక్క పరిపాలన గురించి, సుపరిపాలన గురించి ఆలోచించే వ్యక్తి కాబట్టి ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో 1వ తేదీ పెన్షన్స్ ఇవ్వాలి. అటు ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ చక్కగా ఇస్తున్నారు. ఇచ్చే ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు ఎంతో ఆనందంగా ఇచ్చేటప్పుడు కూడా ఎంతో సంతోషంగా ఇస్తున్నారు. అదేవిధంగా ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎలక్షన్స్కి ముందు ఏదైతే సూపర్ 6 చెప్పామో అది సూపర్ హిట్ అయింది. అందులో అతి ముఖ్యమైనది పెన్షన్స్. ప్రభుత్వం రాగానే 4,000 పెన్షన్ ఇస్తాను ముఖ్యమంత్రి గారు చెప్పడం, మాట తప్పకుండా వచ్చిన వెంటనే 4,000 చేశారు. వికలాంగులకు 6,000 చేశారు. కిడ్నీ లాంటి పేషెంట్స్కి 10,000 చేశారు. అటెండర్ సపోర్ట్ ఉండే బెడ్ మీద ఉండే 15,000 చేశారు. ఇవన్నీ డబ్బులుండి కాదు, ఖజానా ఖాళీ 10 లక్షల కోట్ల అప్పు చేశారు. అప్పు తీరుస్తూనే మాట ఇచ్చాం ప్రజలకి, మాట తప్పకూడదని. అంతేకాకుండా ఎలక్షన్స్కి ముందు చెప్పారు ప్రభుత్వం రాగానే 3 నెలల అరియర్స్ కూడా ఇస్తానని. ఏప్రిల్, మే, జూన్ ఇస్తానని చెప్పడం, అన్న ప్రకారం మొదటి నెలలో 7,000 ఇచ్చారు. ఇలా బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్స్ ఇచ్చే రాష్ట్రం ఏది లేదు. ఖజానా ఖాళీ, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. అదేవిధంగా మహిళలకి ఎన్నో పథకాలు, 3 సిలిండర్లు ఉచితం, గ్యాస్ సిలిండర్లు, బస్సులో ఉచిత ప్రయాణం, రైతు సోదరులకి 20,000 మాట తప్పకుండా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చాం. అదేవిధంగా తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఒకే రోజు 10,000 కోట్ల రూపాయలు 67 లక్షల మంది విద్యార్థులకు వేశారు. యువ నాయకుడు లోకేష్ ఒకటే చెప్పారు, ఒకే రోజు చేయాలి రాష్ట్రంలో అందరికీ. ఈ విధంగా సుపరిపాలన రాష్ట్రంలో జరుగుతుంది. గత ప్రభుత్వం అయితే టోటల్ అరాచకం. తెల్లవారి 5 గంటలైతే ఏ ఇంట్లో ఏ నాయకుడిని అరెస్ట్ చేస్తారు, ఏ గోడలు దూకి పోలీసులు పోయి అరెస్ట్ చేస్తారు అని అందరూ టీవీలో చూసేవాళ్ళు. ఈరోజు ఉదయం ఎవరు, రేపు ఉదయం ఎవరు. కానీ ఈ ప్రభుత్వం అలా కాదు. చట్టం ఏదన్నా ఉంటే చట్టం దానిపైన అది చేస్తుంది. ప్రజా పరిపాలన, ప్రజా సంక్షేమం ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ప్రజలు హర్షిస్తున్నారు. వాళ్ళ ఆనందానికి అద్దలేవు. మన స్త్రీశక్తి ప్రోగ్రాం పెట్టి ఒక చిన్న పిలిపిస్తే దాదాపు 10,000 మంది మహిళలు వచ్చేసారు. 10,000 మంది మహిళలు ర్యాలీలో పాల్గొన్నారు. అదే నిదర్శనం. వాళ్ళ ఆనందానికి అద్దం లేదనే దానికి ఖచ్చితంగా నెల్లూరు సిటీకి వచ్చేళ్ళకే, నెల్లూరు సిటీకి ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పానో 1 by 1 చేసుకుంటూ వస్తున్నా అన్ని పనులు వీలైనంత తొందరలో చేస్తాను. ఈ రాష్ట్రంలో మున్సిపాలిటీలు 123 మున్సిపాలిటీ ఉన్నాయి. 10 మున్సిపాలిటీలో చేస్తాను. ప్రజలు కొద్దిగా ఓపిక పట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.